ఏమండి కాఫీ తాగండి. ఏమిటి పోజు? మర్యాద. ఏమిటి రెస్పెక్టింగ్ అండి. నువ్వు రెస్పెక్టింగ్ ఇవ్వక్కర్లేదు గాని సౌండ్ చేయకుండా ఉంటే చాలు. తలుపు తోసుకుని రావాలి గాని బద్దలు కొట్టుకుని రాకూడదు. సరేనండి, కాఫీ తాగండి. కాఫీ తాగండి అనొచ్చుగా. ఇది బాగుంది. నేనేం చెప్పలేదుగా. తప్పుకో. ఏమిట్రా ఇది? చంద్రముఖి రజని లక లక మెల్లగా చెప్పు. లక 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 లక. శాంతం ప్రశాంతం. గుడ్ మార్నింగ్ నాన్న. ఆహా, నువ్వు ఒక్కదానివే శబ్దం లేకుండా ప్రశాంతంగా గుడ్ మార్నింగ్ చెప్పావు. మరొక్కసారి చెప్పమ్మా. గుడ్ మార్నింగ్. థ్యాంక్స్. వెళ్ళు వెళ్ళు. ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతుల్లో హింసిస్తున్నారు. ఏం చేద్దాం. సారీ అండి. సారీ చెప్తున్నా. నేను విషయం అడగనా? అడుగు శాంతం. శబ్దం చేయకుండా అడుగు. ప్రశాంతంగా అడుగు. అలాగేనండి. మీరు ఎప్పుడు ఇలాగే ఇంట్లో ఉండి శాంతం ప్రశాంతం శాంతం ప్రశాంతం అని జపం చేస్తూనే ఉండండి. పైన ఉన్న కుర్రాళ్ళు వడ్డీ డబ్బులు నెల నెలకి ఎగ్గుడుతూనే ఉంటారు. వెళ్ళి ఆ డబ్బులు వసూలు చేసుకుని రండి హస్బెండ్. అలాగే శాంతం. కోరుకున్నది సాధించే హడియో సాంబా. టీవీలోని డాన్స్ చూసానన్నా. సూపర్ బాగుందా? అదిరింది. మీ ఫ్రెండ్స్ అందరూ చూసారా? అందరూ చూసారన్నా. వాళ్ళందరికీ ఓ మాట చెప్పు. ఏంటన్నా? పిల్లలు. అంకుల్ మీ టీవీలో చేసిన చాలా బాగుంది. చాలా బాగుందని చెప్పినట్టే చేసావు. సరే నువ్వు చెప్పినట్టు చేశాను. అంకుల్ నేను చిరంజీవి లాగా ఉన్నానా? నెక్స్ట్ నువ్వేరా మెగాస్టార్. ఇదే నేను ఆంధ్రాలో పుట్టాను కాబట్టి షేకేన్తో సరిపెట్టాను. నేను గనక అమెరికాలో పుట్టుంటే ఇంగ్లీష్ కి అమలాపురంలో పుట్టావు. నువ్వు సిగ్గుపడతావేమో రాఘవా. నేను సిగ్గుపడాలి గారు. శాంతం ప్రశాంతం. రాఘవా నువ్వు వెళ్ళి ఫైనల్స్ చూసుకో. నేను వెళ్ళి కొంచెం యోగా చేసుకోవాలి. నాకు టెన్షన్ ఎక్కువగా ఉంది. సైలెన్స్. మెడిటేషన్ చేస్తున్నప్పుడు శబ్దం చేస్తారే. అమ్మా ఎన్నాళ్ళు ఇలా భయపడి చావాలి? ఈ రోజు నుంచి ఎవరు భయపడక్కర్లేదు. దీనికి ఐడియా నేను చెప్తాను. నా బంగారం, ఇంత మంచి ఐడియా ఇంత లేట్ గా చెప్పావండి. ఆపరేషన్ రెడీ రా. ఎక్స్క్యూజ్ మీ. డార్లింగ్. ముందు శాంతి చిన్నపిల్లలాగా గిజగిజలు పెడుతున్నావు. నాన్నకి చెవులు పోయా. మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, నా సేఫ్టీలో నేనున్నాను. భలే ఎంజాయ్ చేశారా మన డాన్స్ ని? నా పరువు నిలబెట్టారయ్యా. మంచి అవకాశం ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. ఎంత స్టైల్ గా చేశారయ్యా. ఇదిగో 5,000 ఉంచండి. 5,000? ఈ డబ్బులు తీసుకుని ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం. అవునా? వండర్ఫుల్ ఐడియా. బ్యూటిఫుల్. స్విమ్మింగ్ పూల్ ఏం కాదు, వేసుకోవడానికి మంచి డ్రెస్ లేదు, డాన్స్ చేయడానికి మంచి షూ లేదు. బ్యూటిఫుల్ అట. సార్ వెళ్ళొస్తాం సార్. వస్తాం సార్. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. ఏమయ్యా ఇది టీ మేం తాగాలి. కర్మరా బాబు, ఇందులో చూస్తే ఏకంగా నీ మొహమే కనబడుతుంది. ఆహా, ఈ నోట్ ఇచ్చింది నువ్వేనా? అవును. ఇందులోంచి చూస్తే మొత్తం విశాఖపట్నం కనబడుతుంది. మేము తీసుకోలేదేటి? నువ్వు ఇచ్చే నోట్ కన్నా మేము ఇచ్చే టీ ఎక్కువ. తాగేస్. ఏంట్రా డల్గా ఉన్నావు? మా అమ్మాయి కాలేజీకి వెళ్ళనంటుందిరా. ఏం పరిస్థితి తప్పిందేటి? అదేం కాదురా,
కుర్రాళ్ళు ర్యాగింగ్ చేస్తున్నారంట. కాలేజ్ అన్నాక ర్యాగింగ్ చేయడం మామూలే కదా. మాటలతో చేస్తే పర్లేదురా, ఒంటి మీద చేతులు వేస్తున్నారంట. మరైతే పోలీస్ కంప్లైంట్ డెవలప్ అయ్యా ఇద్దామనే అనుకున్నాను రా. ఆ కుర్రాళ్ళు ఎమ్మెల్యే గారు అబ్బాయి ఉన్నాడు. అయితే నీకు మంచి ఐడియా చెప్తాను చూడు. ఆ రిచ్ ఫ్లాట్స్ లో ఓ చిన్న గదిలో 4 కుర్రోళ్ళు రెంట్ కొంటున్నారు. అందులో రాఘవన్ ఒక కుర్రోడు ఉన్నాడు, చాలా మంచోడు. కాకపోతే ఆడికి ఒక చిన్న మైనస్ పాయింట్ ఉంది, అది మనకు ప్లస్ పాయింట్. దాన్ని కనుక మనం యూజ్ చేసుకున్నాం అనుకో నీ పని అయిపోయినట్టే. ఏం చెయ్యాలి? ఏంటంటే నువ్వు చిరులాగా డాన్స్ చేస్తావు అంటే చాలు, టౌన్ 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 రెచ్చిపోయి డాన్స్ చేసేస్తాడు. నువ్వు మెగాస్టార్ లా ఫైట్ చేస్తావు అంటే చాలు, మొత్తం పవర్ అంతా చూపించేస్తాడు. పిల్లలు డ్రెస్ ఎలా ఉంది? సూపర్, థాంక్యూ. ఆలే నేటి. ఏ రాఘవా, ఏంటి మొత్తం జటపలన్నీ మార్చేసా? యా, నిన్నెళ్ళి ఒక పెద్ద ప్రోగ్రామ్ చేసాం, డబ్బులు వచ్చాయి. 3కి 3 జతలు హ్యాపీగా ఉన్నప్పుడు వేసుకుంటాం. డ్రెస్ బాగుందా? బ్రహ్మాండంగా ఉంది. ఈ గెటప్ లో నువ్వు ఎలాగున్నావో తెలుసా? సినిమా హీరోలా ఉన్నావు. నువ్వు చెప్పింది జరిగిందనుకో, నీ హోటల్ పగల కొట్టేస్తా. 5 స్టార్ హోటల్ కట్టిస్తాను. థాంక్యూ. నమస్కారం సార్. రాఘవ్ అంటే మీరేనా? సార్ నిన్న మీరు కూడా ప్రోగ్రామ్ చూసారా? ఇంకో ప్రోగ్రామ్ బుక్ చేయడానికి వచ్చారా? రండి సార్, కూర్చోండి. సార్ కొట్టి చెప్పరా సార్, ప్రోగ్రామ్ ఎక్కడ చేయాలి? ప్రోగ్రామ్ కాదు సార్, మా అమ్మాయిని కాలేజీలో ఏడిపిస్తున్నారు. మీరే ఎలాగైనా కాపాడాలి సార్. టీ క్యాన్సల్. నన్ను చూస్తే రౌడీలా కనిపిస్తున్నానా? లేదు సార్. డాన్స్ ఎలా అయ్యా? మేము వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చుకో. చిరు, మీరు చిరంజీవిలా డాన్స్ చేస్తారంట. కంట్రోల్. మెగాస్టార్ లా ఫైట్స్ చేస్తారంట. ఇంకా కష్టం. జరుగు చెప్తా. నిజంగానే బాగున్నానంటావా? చాలా బాగున్నారు. అందుకే చిరుల హెయిర్ స్టైల్ కూడా మార్చాను. అవును, మన సిస్టర్ నేర్పించింది ఎవరు? సారే జహాం సే అచ్చా. ఎవడ్రా నువ్వు? ఇండియన్. అంటే మేము ఇండియన్స్ కాదా? అలా నడుచుకోవద్దు అంటున్నాను నాన్న. ఈ అమ్మాయిని ర్యాగింగ్ చేశారంట, పాపం కాలేజ్ కొట్టడానికే భయపడుతుంది. చేయకండి చెప్పేశానుగా. ఇప్పుడే చెప్పాను కదా. మేము ర్యాగింగ్ చేయడం నువ్వు చూడలేదు కదరా, ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఏంటన్నా వద్దనా? అన్నా, నా గురించి నీకు తెలియదన్నా? ఏంట్రా నీ గురించి తెలిసేది? నేనెవరో తెలుసా? ఎమ్మెల్యే కొడుకుని. ఎవడి కొడుకు అయితే నాకేంట్రా? నా బ్యాక్గ్రౌండ్ చెప్పానంటే ఒక స్టెప్ వెనక్కి వెళ్తావు, చూస్తావా? చెప్పాను కదమ్మా. ఏంట్రా నిన్ను కొడితే ఆయన వస్తారా? నిన్ను కొట్టడానికి అన్నయ్య రావాలా? నేను చాలు. వదలండ్రా, తాగరా. ఇంకా పోయండి, ఫుల్ బాటిల్ పోయండి రా. వదిలేయండి రా. ఏంట్రా నీ బ్యాక్గ్రౌండ్? మీ అన్నయ్యనా? ఫోటో తీరా. అన్నయ్య చేస్తా. కొడతారా? అన్నయ్య చేస్తారా? అన్నయ్య ఏం చేయమంట? అయితే ఓకే. ఎరా అన్నయ్య ఫోటో మీద చేస్తారా మీరు? ఒక్క తమ్ముడు దంతేనే మీకు ఇన్ని దెబ్బలు. ఆయనకు ఆంధ్ర మొత్తం తమ్ముళ్ళే.
వాళ్ళకి తెలిసిందనుకో తరిమి ఇందిరా స్టైల్లో కొడతారు. ర్యాగింగ్ చేస్తున్నారా మీరు? సిస్టర్ వెళ్ళమ్మా. కమిన్. సారీ అడగండి రా. సారీ సారీ ఓకే కమాన్. నెక్స్ట్ అడిగా నన్ను ఎవరో కింద పట్టుకొని లాగేస్తున్నారు.